వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రమారావి. జ్ఞాపక శక్తిని ఇంప్రూవ్ చేసుకోవటం ఎలా? ఇంతకుముందు ఒకసారి ఇలాంటి వీడియో చేశానండి. అయితే ఈ లైఫ్ చేంజింగ్ హ్యాక్స్లో భాగంగా ఇది కూడా చేయాలని మా ఎస్ఈఓ కూడా భావించాడు. సరే, నాకు కూడా అలాగే అనిపించింది, కొంచెం డిఫరెంట్గా ఇద్దామని. అయితే నా జ్ఞాపక శక్తి తగ్గింది, ఇలాంటి భావాలు మనకు సహజంగా వస్తాయి. ఫ్రిడ్జ్ దాకా వెళ్తాం ఏదో తీసుకురావడానికి, మర్చిపోతాం. దేనికోసం వచ్చామో గుర్తురాదు. ఏదో వెతుకుతుంటాం, దేనికోసం వెతుకుతున్నామో మర్చిపోతాం. ఒక్కోసారి మాటలు తడుకుంటుంటాం, దాన్ని ఏమంటారు, దాన్ని ఏదో అంటారు. నేను కూడా చేస్తుంటాను చూడండి, దాన్ని ఏదో అంటారని అవార్డు గుర్తురాదు. ఇలా అనిపిస్తుంది. ఇది ఎప్పుడు వస్తుందంటే జనరల్గా ఒక 40s దాటాక. కొంతమందికి ఇంకా కొంచెం ఎర్లీగా కూడా కొద్ది మందికి వస్తుంది, ఎక్కువ మందికి రాదండి. యాక్టివ్గా పనిచేసే రోజులు ఉంటాయి చూడండి, ఆ రోజుల్లో ఏం పెద్ద జ్ఞాపక శక్తి పోవటాలు అవి ఉండి ఎక్కడో పెట్టి మర్చిపోయాను అనిపిస్తుంది. అక్కడే పెడతాం, వెతుకుంటే కానీ కనపడదు. 5-6 ప్లేసుల్లో వెతికాక అసలు ప్లేసు తడుతుంది, తట్టకపోతుంది, ఫ్లూగా దొరికేస్తుంది అంతే. లేకపోతే ఈ వెతుకులాట పంచాంగం ఇంట్లో నడుస్తూనే ఉంటుంది, వెతుక్కుంటూ ఉంటాం ఏదో ఒక దానికోసం. అయితే ఈ జ్ఞాపక శక్తి గురించి చాలా రకాల పుస్తకాల్లో చాలా ఏమంటారు ఆర్టికల్స్ చదువుతూ ఉంటానండి నేను. నాకు కూడా జ్ఞాపక శక్తి ప్రాబ్లం ఉంది నిజంగానే. స్టవ్ మీద పాలు పెట్టి హాల్లోకి వెళ్తామనుకోండి, ఈ పాలు మర్చిపోతాం. కాకపోతే 20-23 ఏళ్ల క్రితము ఫలానా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు నాతో ఏం మాట్లాడారో నాకు గుర్తుంటుంది అది బాగా గుర్తుంటుంది. ఈ పాలు ఎందుకు మర్చిపోతున్నామంటే ఈ షార్ట్ టర్మ్ ఫోకస్ లేకపోవటం వల్ల మర్చిపోతాం. మనం చూడండి, మన చిన్నప్పటి నుంచి ఎన్ని విషయాలు ఉంటాయండి. మనం 2 ఏళ్ళు వయసు వచ్చిన దగ్గర నుంచి ఇంచుమించుగా అన్ని విషయాలు నేర్చుకోవటం మొదలు పెడతాం. ఆ 1-1.5-2 ఏళ్ళ లోపల ఉండే మెమరీస్ పెద్దగా మనకి ఇప్పుడు జ్ఞాపకం. అప్పుడు అంత పసితనం, అంత లెర్నింగ్లోనే ఉంటాం కదా. 2-3 ఏళ్ళు వచ్చాక జామ పండు వాసన చూడగానే అది జామ పండు అని తెలుస్తుంది. ఎలాగా? జ్ఞాపక శక్తి వల్ల కాదు. అవును, జామ పండు జ్ఞాపక శక్తే, జామ పండు వాసన జ్ఞాపక శక్తి. మామిడి పండు గుర్తుపడతాం, సపోటా పండు, పనస పండు, అనాస పండు అంటే పైనాపిల్, ఇవన్నీ తెలిసిపోతాయండి మనకి. ఎలాగా? ఎట్లా తెలిసింది? జ్ఞాపక శక్తి కాదు, మనకు ఉన్నట్టా లేనట్టా? 100% ఉన్నట్టే. కాఫీ వాసన, టీ వాసన, బెల్లం మరిగితే వచ్చే వాసన, పంచదార పాకం వాసన, ఇవి తెలుస్తాయి. చారు పులుసు ఆ వాసనలు. ఏ చేపల పులుసు అయితే చాలామందికి తెలుస్తుంది అనుకోండి, మాకు ఏ వంకాయ కూర బెండకాయ కూర అయితే మాకు కూడా తెలుస్తుంది. ఇలాగా ఇవన్నీ కూడా జ్ఞాపకాలుగానే మన బ్రెయిన్లో ఉంటాయి, మీరు ఒప్పుకోవాల్సిందే. తర్వాత కళ్ళు మూసుకుని కళ్ళకు గంతలు కట్టారు, మీ చేతిలో 10 రకాల వస్తువుల మీద మీ చేయి పెట్టిస్తారు. మీరు కళ్ళు మూసుకుని చూడండి, వాళ్ళని గుర్తుపట్టగలం. శనగపప్పు పెసరపప్పు కూడా ముట్టుకుని మినపప్పు పెసరపప్పుకి పెద్ద తేడా తెలీదు, ఆ రెండిట్లలో ఒకటి అనిపిస్తుంది. కానీ కందిపప్పు వేరు, శనగపప్పు వేరు, ఆవాలు వేరు, మెంతులు వేరు, జీలకర్ర వేరు, ధనియాలు వేరు. ముట్టుకుంటే తెలిసిపోతుంది. అంటే స్పర్శకి సంబంధించిన జ్ఞాపక శక్తి కూడా మనకుంటుంది, తెలుస్తుంది. ఓ వంకాయ బెండకాయ చేతులు పెడితే వంక పట్టుకుని ఇది వంకాయ, ఇది బెండకాయ, ఇది పచ్చిమిరపకాయ చెప్పలేము. 90% చెప్పేయగలుగుతాం, ఒకే షేప్ ఉన్న 2-3 కూరగాయలు తగిలితే తప్ప చెప్తాం. వస్తువులు కూడా తెలిసిపోతాం మనం ముట్టుకోగానే. అంటే ఈ స్పర్శకి కూడా జ్ఞాపక శక్తి ఉంది. వాసన పీల్చి చెప్పగలుగుతాము, స్పర్శ వల్ల చెప్పగలుగుతాము. ఎవరైనా ఓ చిన్నపిల్ల, మన పిల్లలే 3 పిల్లలు ఉన్నారనుకోండి, పిల్ల వచ్చి ఒళ్ళో కూర్చుంటే అది చిన్నదో పెద్దదో చంటిదో తెలీదు మనకి, అది తెలుస్తుంది. అంటే ఆ జ్ఞాపకం కూడా ఉంది. వెనకాల నుంచి కళ్ళు మూసి ఎవరో చెప్పుకో అంటుండే వాళ్ళని చిన్నప్పుడు. ఇప్పుడు ఎవరు కళ్ళు మూసే స్నేహాలు అవి పోయినాయిలేండి. ఏదైనా ఫంక్షన్లలో, దాంట్లో పెళ్ళిళ్ళల్లో ఎవరో మా కజిన్స్ వెనక నుంచి వచ్చి కళ్ళు మూసి ఎవరో చెప్పుకో అంటూ ఉండేవాళ్ళు. ఆ వాయిస్ని బట్టి చెప్పుకుంటుండేవాళ్ళం. ఇప్పుడు ఆ స్నేహాలు ఆపేక్షలే లేవు, పాత రోజుల్లో ఉండేవి. మరి ఇప్పుడు ఎట్లా ఉన్నారో ఈ రోజులు ఫ్రెండ్షిప్లు లేక తెలియట్లేదు. ఇలాంటివి కూడా అవి మనకు ఎలా తెలిసినాయి? అవన్నీ కూడా జ్ఞాపకాల దొంతరలు మన బ్రెయిన్లో ఉంటాయి. ఈ దొంతరలలోంచి మన రోజువారీ వ్యవహారాల తాలూకు దొంతరలు కొన్ని మిస్ కొడుతూ ఉంటాయి. వస్తువు ఎక్కడ పెట్టామో మర్చిపోతాము, దేనికోసం వెళ్ళామో మర్చిపోతాము, పేపర్స్ ఎక్కడో పెట్టి మర్చిపోతాము, ఇంటికి తాళం వేసామా లేదా అని అనుమానం వస్తుంటుంది. వేసానా లేదా, స్టవ్ ఆపైనా లేదా, ట్యాప్ ఆఫ్ చేసానా లేదా, అలాంటి డౌట్లు వస్తాయి. అయితే ఇవన్నీ కూడానండి ఫోకస్ రిలేటెడ్ థింగ్స్. బయటికి వెళ్ళేటప్పుడు హైరానగా వెళ్ళొద్దు. జ్ఞాపక శక్తి తగ్గుతోంది అని భావించే వాళ్ళు ఏం చేయాలి? ముందు 2-3 విషయాలు చివరి దాకా చివరి పాయింట్ చెప్పేస్తున్నాను నేను. మొదటి నుంచి వద్దాం. ఏదైనా వస్తువు మర్చిపోతున్నాం,
జనరల్గా ఏం చేస్తారంటే ఇల్లు సర్దుకునేటప్పుడు, ఇల్లు సర్దుతుంటాం కదా, 6 నెలలకు ఒకసారి ఇంచుమించు అందరూ కూడా ఇల్లంతా బోర్లిచ్చి మళ్ళీ వెనక్కి సర్దుకుంటుంటారు. బట్టలు బీరువాలు సర్దుతారు, పుస్తకాలు బీరువాలు సర్దుతారు, అల్మర్లు ర్యాకులు సర్దుతాము, కిచెన్ క్యాబినెట్స్, కిచెన్ ర్యాకులు, వంటింట్లో ఉన్న సామాన్లన్నీ సీసాలో డబ్బాలో ఏవో సర్దుకుంటామా, వాటిని ప్రతిదానికి ఓపికగా ఒక లిస్ట్ చేసి రాసి పెట్టుకోండి. అక్కడ ఒక ఆయితం అంటించండి, ఒక చిన్న క్లిప్ పెట్టి అక్కడ పెట్టండి ప్రాక్టీస్ కోసం. ఈ ర్యాక్లో ఈ వస్తువులు గ్యారంటీగా ఉంటాయి. డబ్బాల మీద పేర్లు రాసి పెట్టుకోండి, లేదా విజిబుల్గా ఉండే సీసాలో డబ్బాలో చూసుకోండి. వీటి వల్ల ఏమవుతుందంటే మనకి మర్చిపోతున్నాము అనే భావన ఉండదన్నమాట, క్లారిటీ ఉంటుంది. తర్వాత ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాం, మర్చిపోయాం, ఏం తేవాలో మర్చిపోయాం అనుకోండి, ఏమీ లేదు, మళ్ళీ ఒకసారి స్టవ్ దగ్గరికి వెళ్తే అక్కడ ఏ వస్తువు కావాలో ఆ వస్తువు గుర్తొస్తుంది, అప్పుడు వెళ్ళి ఫ్రిడ్జ్ దగ్గరికి. రెండో పాయింట్ ఏంటంటే, దీంట్లో కిచెన్లోంచి మీరు ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చారు, ఇప్పుడు తిరగమాత వేస్తున్నారు, కరివేపాకు కావాలి, లేదు స్టవ్ దగ్గర, మనం కరివేపాకు ఫ్రిడ్జ్లోంచి తీసుకోవాలి, లేదా హాల్లోంచి తెచ్చుకోవాలి. కరివేపాకు కావాలి, చారులో తిరగమాత అని పైకంటూ వెళ్ళండి, గుర్తుంటుంది, జ్ఞాపకం ఉంటుంది. ఎప్పుడు బ్రెయిన్కి నెగిటివ్ ఫీడింగ్ ఇవ్వకూడదు. నేను మర్చిపోతున్నాను, నాకు జ్ఞాపక శక్తి లేదు అంటే అది అన్నీ మర్చిపోతానంటుంది. మామూలుగా ఒక విషయం మర్చిపోతే 3-4 మర్చిపోయి ఎందుకు బ్రెయిన్ ప్రిపేర్ అయిపోతుంది, మర్చిపోవచ్చు ఏం కాదని. అలాంటి ఫీడింగ్ ఇవ్వద్దు. బ్రైట్గా ఉండండి, ట్రై చేయండి, కనీసం ప్రయత్నించాలి. ప్రయత్నిస్తే దీన్ని పోగొట్టుకోగలుగుతామండి. బట్టల ర్యాకుల్లో అన్నీ కనపడేలాగా పెట్టుకోండి, వాటి వేట్లో ఏమున్నాయి. మామూలుగా మిస్లినియన్స్ చిన్న పన్న వస్తువులన్నీ కొన్ని బాక్సుల్లో వేసి పెట్టుకుంటూ ఉంటామా, ఆ బాక్స్ మీద ఏముంది అనేది ఒక షార్ట్ లిస్ట్ చేసి దాని మీద అంటించి పెట్టుకోండి. వస్తువు వెతకక్కర్లేకుండా ఉంటుంది. వస్తువులకి పర్మనెంట్ ప్లేస్లు ఉంచండి. పిల్లలు తీస్తే మళ్ళీ దాన్ని అక్కడే పెట్టేలాగా చేయండి, బలవంతంగా. ఎక్కడి నుంచి తీసావో అక్కడ పెట్టు, ఎక్కడి నుంచి తీసావో అక్కడ పెట్టు అని పాటలాగా చెప్తూ ఉండాలి. ఫోన్ నెంబర్లు గుర్తుపెట్టుకోవడానికి అవన్నీ కూడా ఎలా అంటే కొంచెం కష్టసాధ్యం. 4-5 సార్లు పైకి చెప్పుకోగా నెంబర్లు జ్ఞాపకం ఉంటాయి. ఇప్పుడు ఆ అవసరం కొంచెం తగ్గింది, మన సెల్ ఫోన్స్ వల్ల అన్ని నెంబర్లు అందులోనే ఉంటాయి, జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అందుకని నేను ఇదివరకు చెప్పినట్టుగా ఎక్కాలు చదువుకోండి. మీరు జ్ఞాపక శక్తి తగ్గిపోతున్న వాళ్ళు చక్కగా ఎక్కాలు చదవటం, కింద నుంచి వెనక నుంచి ఎక్కని చదవటం, జిగ్జా పజిల్స్ లాంటివి చేయటం. తర్వాత ఇవి వస్తాయి చూడండి, దాన్ని ఏమంటారు, క్యూబ్, ఆ క్యూబ్స్ చేయటం చాలా బాగా బ్రెయిన్ యాక్టివ్గా అవుతుందండి. తర్వాత ఏమో ఈ పదాల నుడికట్టు, సినిమా పేర్లు గళ్ళలో నింపటం, 5 నిలువు 6 అడ్డము, అడ్డం 11 నిలువు 16 అలాంటివి చేయండి. ప్రతి ఆదివారం పుస్తకాల్లోనూ పేపర్లలోనూ వస్తుంటాయి. బ్రెయిన్ షార్ప్ అవుతుందండి. దాంతో మనకి 50 లేదా 40 నుంచి 50 మధ్యలో ఈ సమస్య కొంచెం కనపడుతుంది. దీన్ని ఇలాంటి వాటితోటి కనుక మీరు పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే తర్వాత రోజులు హ్యాపీగా ఉంటాయండి. బ్రెయిన్ బ్రైట్గా షార్ప్గా ఉంటుంది. బ్రెయిన్కి షార్ప్నెస్ ఉంటే ఏమవుతుందంటే మనం పరిస్థితుల్ని బాగా ఆకళింపు చేసుకోగలుగుతాం. నేను మర్చిపోతున్నాను అనగానే నా వయసు పెరుగుతుంది అనేది ఒకటి వెనకాల అండర్ కరెంట్ లాగా ఉంటుందండి సెంటెన్స్. దానికి దొరకకుండా ఉండాలంటే బ్రెయిన్ని షార్ప్ చేసుకోవాలి. ఈ 4 పాయింట్లు ఇలా క్లబ్ చేసి పెట్టుకోండి. పాత పుస్తకాలు తీసి చదవటము, బుక్స్ ఎక్కడ పెట్టామో చూసుకోవటము, వాటి మీద ఏదైనా మాట్లాడటము, అలా చేసిన చిన్నప్పటి వ్యవహారాలు అంటే చిన్నప్పటి కథలు, చిన్నప్పుడు చదువుకున్న కథల్ని మళ్ళీ ఇంకొకసారి చదువుకోవటము, అట్లా చేయటం వల్ల కూడా బ్రెయిన్కి షార్ప్నెస్ వస్తుందంటే నేను చిన్నదాన్నేనన్న భావన వస్తుందన్నమాట, నేను యంగ్ అనే భావన వస్తుంది. దాంతో మీరు చాలా ఈజీగా ఈ జ్ఞాపక శక్తి లేదు అనే విషయాన్ని మర్చిపోతారు. నేను అన్నీ మర్చిపోతున్నాను అనే విషయాన్ని మీరు మర్చిపోవాలన్నమాట. ప్రతిదీ జ్ఞాపకం ఉంటుంది. ఏదైనా వస్తువు కావాలంటే నేను ఈజీగా మేకౌట్ చేసేయగలను, దాన్ని ఎక్కడో చోట నుంచి తీసేయగలను అనే ధైర్యం కనుక ఉంటే మీరు సక్సెస్ఫుల్గా పని చేయగలుగుతారు. ఇంకేదైనా కూడా కొత్తది ఏదైనా నేర్చుకోగలుగుతారు. 50 ఏళ్ళు వచ్చినా ఇంకా నాకెందుకండి, లేదా 60 ఏళ్ళు వచ్చినా నాకెందుకమ్మా అని అనుకోవద్దు. చక్కగా ఏదైనా కొత్త విద్య నేర్చుకోవచ్చు. బ్రెయిన్ షార్ప్గా ఉంది కదా, మీకు కాలక్షేపం బాగుంటుంది. పెద్దగా చుట్టుపక్కల మనుషులు లేకపోయినా మనం కొత్తగా నేర్చుకుంటున్న విద్యలతోటి బిజీగా ఉంటాం. కాబట్టి బ్రెయిన్కి షార్ప్నెస్ని అలవాటు చేయండి. జ్ఞాపక శక్తి లేదు అనే వాక్యాన్ని మర్చిపోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.